హలో అందరికీ. అమ్మ ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తుంది. బయట వాతావరణం చల్లగా ఉంది. అందుకే వెన్న పడడం కోసం ఇందులో హాట్ వాటర్ పోసింది. జనరల్గా మీలో చాలామందికి ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకునే హ్యాబిట్ ఉండే ఉంటుంది. అయితే నెయ్యి పాల మీగడతో కాకుండా పెరుగు మీగడతో చేసుకుంటే చాలా బాగుంటుంది. పాల మీగడతో చేస్తే కొంచెం చేదుగా ఉంటుందంట. నాకు ఈ విషయం ఇవ్వాలే తెలిసింది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మీరు నెయ్యి పాల మీగడతో చేస్తారా లేకపోతే పెరుగు మీగడతో చేసుకుంటారా కూడా కామెంట్ చేయండి. నెయ్యి వెన్న రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఫైనల్లీ వెన్న పడింది. వెన్నను తింటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢంగా నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. వెన్నలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. మీలో ఎంతమందికి వెన్నని రెగ్యులర్గా తినే హ్యాబిట్ ఉందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. వచ్చిన వెన్నని ఒక 2 సార్లు వాటర్తో ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయగా వచ్చిన ఈ మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా నా హ్యాబిట్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ అదే చేస్తున్నాను. అలా వాష్ చేసిన వెన్నని స్టవ్ పైన పెట్టాను. అయితే చాలామంది వెన్నను తింటే కొవ్వు పెరుగుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. వెన్నను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ లిమిటెడ్గా తినాలి, అతిగా తినకూడదు. వెన్నలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలున్న చోట వెన్నను రాస్తుంటే త్వరగా ఉపశమనం లభించి గాయాలు వంటివి తగ్గుతాయి. అంతేకాదు ఇది కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది. ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెన్న ఆరోగ్యకరమే అయినప్పటికీ కూడా కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, డయాబెటీస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు దీన్ని తీసుకోవాలి. మీలో ఎంతమందికి నెయ్యి పెదవులకి రాసుకునే అలవాటుంది? నెయ్యి మంచి ఎక్స్ఫోలియేట్ లాగా పనిచేస్తుంది మరియు మన పెదవులని స్మూత్గా చేస్తుంది. నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత కింద వచ్చింది కదా, దాన్ని మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. మొత్తానికి నెయ్యి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.